మనం థర్డ్ అసెస్మెంట్‌లో ఉన్నాము. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే గనక ఒక 3 డివ్‌లని క్రియేట్ చేసాము. ఒక డివ్‌కి బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3 అని 3 క్లాసెస్ ఇచ్చాము ఓకేనా? ఇక్కడ రూట్ ఎలిమెంట్ హెచ్‌టీఎంఎల్ కాబట్టి హెచ్‌టీఎంఎల్‌కి మనం ఫాంట్ సైజ్ 16 పీఎక్స్ అని ఇచ్చాము. ఓకేనా? అలాగే బాక్స్ 1కి ఫాంట్ సైజ్ చూడండి సేమ్ 16 పీఎక్స్ అని ఇచ్చాను. ఓకేనా? బాక్స్ 2కి 2 ఈఎం అని ఇచ్చాను. ఓకేనా? బాక్స్ 3కి 2REM అని ఇచ్చాం ఓకేనా? ఇక్కడ చూస్తే గనక ఫస్ట్ బాక్స్‌కి పీఎక్స్ అని ఇచ్చాం కాబట్టి అది ఫిక్స్‌డ్ పీఎక్స్ ఉంది కాబట్టి ఎంతుందో అంతే తీసుకుంటది ఓకేనా? బాక్స్ 2 వచ్చేసి ఈఎం అని ఇచ్చాము. ఈఎం అంటే తెలుసు కదా పేరెంట్ ఎలిమెంట్‌కి ఏదైతే ఉందో ఆ ఫాంట్ సైజ్ ఇది తీసేసుకుంటది బాక్స్ 1. అందుకని చెప్పి బాక్స్ 2 వచ్చేసి డైరెక్ట్‌గా 16 పీఎక్స్ తీసేసుకుంది ఓకేనా? ఇక్కడ బాక్స్ 3 వచ్చేసి ఆర్‌ఈఎం అని ఇచ్చాం గదా! ఆర్‌ఈఎం అంటే ఏంటి? సో, 2REM అని ఉంది. సో, రూట్ లెవెల్ ఎలిమెంట్ ఏంటి? 16 పీఎక్స్. 16 పీఎక్స్‌కి సంబంధించిన అది తీసేసుకుంది ఇక్కడ. ఓకేనా? బాక్స్ 3. క్లియర్ కదా నీకు?